అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట తాలూకు రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. సిపాయి ఓ సిపాయి లేదా హసీనా ఓ హసీనా. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడున్నామంటే మొదటి చరణంలో రఫీ గారు పాడినటువంటి ఒక ఫ్రేజ్ ఉంటుంది. అంటే కాపీ రాగ ప్రయోగం చెప్తూ ఉన్నాను మొదటి భాగంలో. అక్కడ ఉన్నాం అనమాట. అది ఆఖరి ఫ్రేజ్ రఫీ గారు పాడతారు మొదటి చరణంలో. అని మళ్ళీ మధ్య పల్లవి వస్తుంది. అది ఎంతగా వీడియో మొదట్లో వాయించాను అదంతా. ఇక్కడ గమకాలు చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించాలి మీరు. ఇక్కడ చూడండి, ఆ గమకం అక్కడే అందం ఉంటుంది. ఓకే, దీని తర్వాత సరే ఆ మధ్య పల్లవి వస్తుంది. దాని తర్వాత మనం మూడో సంగీతానికి వెళ్ళిపోవచ్చు. మూడో సంగీతం మళ్ళీ మొదలు స్ట్రింగ్స్తో ఇచ్చారనమాట. ఎలా అంటే మనం ఒక చిన్న బిట్ ఇచ్చి అక్కడి నుంచి తార్ షెహనై వస్తుంది. ఇది కొంచెం ఫాస్ట్గానే వస్తుంది అనమాట. స్ట్రింగ్స్ గమ పమ గరి సని ప ని సరిగా, అది బిట్. ఇదాక మనం తార్ షెహనై బిట్ ఏంటంటే ఓకే, గమ పని పమ పమ రిగ సని సరి మ గరి గరి స. బాబా ఎంత మధురంగా ఉంది చూడండి. ఇదైన తర్వాత మళ్ళీ కోటో మొదటి భాగంలో చెప్పాను, చాలా అద్భుతమైన ఒక జపనీస్ ఇన్స్ట్రుమెంట్ అది. దాని మీద ఒక చక్కని బిట్ సరిగ పమగరి మగరి సమగరి స. ఈ మగరిస అనేది బహుశా నాకు ఇళయరాజా గారి పాటల్లో చాలా పాటల్లో, మైనర్ స్కేల్ పాటల్లో ముఖ్యంగా ఈ మగరిస అనేది కనబడుతుంది. బహుశా ఆయన ఈ శ్రీ రామచంద్ర గారి దగ్గర నుంచి ప్రేరణ పొంది ఉండొచ్చు. ఎందుకంటే అట్లా మనం అనుకుంటాం, అలా ఊహిస్తాం. గ పమగ రి మగరి సగరి స అంటే స్టెప్స్ కింద ఒక మెట్లులా వస్తుంది కదా. గా పమగ రీ మగరి సాగరిస. కానీ ఈయన గా పమగ రీ మగరి అయిన తర్వాత సా మగరిస అని ఇచ్చాడు. అంటే 4 ట్రిప్లెట్స్ అంటారు. మామూలుగా వెస్ట్రన్ మ్యూజిక్లో 3 స్వరాలు కలిపి వాయిస్తే ఫాస్ట్గా ట్రిప్లెట్స్ అంటారు. అలా మూడోది కూడా ట్రిప్లెట్ అని మనం ఊహిస్తాం. కానీ ఈయన 4 స్వరాలు ఫాస్ట్గా పెట్టి భలే విచిత్రంగా, అసలు గమ్మత్తుగా చేశారు. బహుశా ఈయన నుంచి రాజా గారు ప్రేరణ పొందారేమో అని నాకు అనిపించింది. సో సరి గ పమగ రి మగరి సమగరి స అని ఇక్కడి నుంచి ఒక
ఇలా చూసారా ఫాస్ట్గా, అంటే ఈ కింద నుంచి సరిగమ పదని సరిగా అని ఫాస్ట్గా ఒక రన్ లాగా ఇచ్చేసి మళ్ళీ అని ఇచ్చారు. మొదట వచ్చిన దానికి దీనికి చిన్న తేడా ఏంటంటే గా పమగ రీ మగరి అని వస్తుంది. ఇక్కడ గా పమగ గా రీ మగరి రీ అంటే ఇంకొక స్వరం అదనంగా ఇచ్చారనమాట. అర్థమైందా? లాస్ట్ మళ్ళీ మామూలే సా మగరి సా. సో ఇప్పుడు మొత్తం ఈ కోటో పెట్టి చూద్దాం. అన్నారు. తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ మీద ఇంకా చరణం మొదలవుతుందనగా స్ట్రింగ్స్ మీద ఒక బిట్ గమ పని సరి గమ పా చాలా ఫాస్ట్గా వస్తుంది. నేను స్లోగా వాయించాను. అయితే పార్ట్స్ ఇచ్చారు ఎక్కడంటే ఈ పా మీద దిగగానే మైనర్ కార్డ్ అని పార్ట్స్ ఏంటంటే కార్డ్లోంచే ఏ మైనర్ కార్డ్ ఇచ్చారో అదే పార్ట్ అనమాట. పార్ట్ తర్వాత నోట్స్ ఏంటంటే బరి స ప స గ మ ని స ని ప. ఇది ఆ స్ట్రింగ్స్ మీద వచ్చేటువంటి పార్ట్స్ ప్లస్ మెలోడీ నోట్స్. మళ్ళీ ఇందాక పార్ట్స్ ఇచ్చినట్టుగానే పా మీద రాగానే పా మైనర్ కార్డ్ ఇచ్చారు కదా, అలా ఇక్కడ మా మీద రాగానే జీ మేజర్ కార్డ్ ఇచ్చారు. అర్థమైందా? ఇప్పుడు మొత్తంగా మనం ఈ స్ట్రింగ్స్ బిట్ చూస్తే కనుక అంతే. ఇక్కడ నుంచి రెండో చరణం మొదలవుతుంది. రెండో చరణం చాలా మటుకు మొదటి చరణంలాగే ఉంది. అయితే రఫీ గారు పాడినటువంటి కొన్ని ఫ్రేజెస్లో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి, అవి చూపించేస్తాను. రెండు ఫ్రేజెస్ చెప్పాలంటే. ఓకే, మళ్ళీ మర్చిపోతానేమో. ఈ ఆఖరి స్ట్రింగ్స్ బిట్ చూపించాను కదా, అది అవుతుంటే వెనకాల గిటార్ మీద చాలా గమ్మత్తుగా రెండు పా స్వరాలు ఇచ్చారు. అంటే గమ పని సరి గమ ప అనగానే మళ్ళీ పరి స ప అట్లా ఆ స్ట్రింగ్స్ బిట్ అవుతుండగా వెనకాల గిటార్ మీద రెండు పా పా. ఓకే, ఇప్పుడు మనం చరణం చూద్దాము. చరణంలో రఫీ గారు పాడినటువంటి మీకు ఇది కూడా చాలాసార్లు చెప్తూ వచ్చాను నేను. అంటే సాహిత్యంలో ఉన్నటువంటి అంటే ప్రధానమైన బాణి మారదు ఎప్పుడు కూడా ఏ పాటలో, బట్ కానీ సాహిత్యంలో ఉన్నటువంటి పదాల వల్ల కొన్ని అక్షరాలు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతుంటాయి. దాన్ని బట్టి బాణీలో కూడా ప్రధానమైనటువంటి బాణీలో ఒక స్వరం ఎక్కువ ఒక స్వరం తక్కువ. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే అంటే సుశీల్ గారు నీ పమగ అన్నారు. ఇక్కడ రఫీ గారు ఆ సాహిత్యంలో పదాన్ని బట్టి నీ పగమ పని ఇదొక తేడా నేను గమనించాను. తర్వాత సుశీల్ గారు సా పరీరి అని పాడారు. ఇక్కడ ఈయన పమ పరీరి అని పాడారు. అదొక తేడా. ఇక మూడోది ఆఖరి తేడా ఏంటంటే లరి లాలి లే లలి లాలి లాల లలి లాల అని పాడారు. అంటే
సుశీల్ గారు 4 సార్లు కూడా రీస రీస నీ ప అని పాడేస్తారు. ఈయన పాడినట్లు ఎలా వచ్చిందంటే సో ఆ మా అనేది అదనంగా నేను గమనించాను రఫీ గారు పాడిన దాంట్లో. రిస రీస ని ప మ ప రీస ని ప రిస రీస ని ప మ ప రీస ని ప. వా మళ్ళీ సుశీల్ గారు అందుకుంటారు ఫస్ట్ చరణం లాగే. సో అంతే అయిపోయింది. ఈ పాట 2 భాగాల్లో పూర్తి చేయగలిగాను. చాలా సంతోషంగా ఉంది. ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను. ఒక్కసారి 2వ భాగాన్ని మనం సమ్మరైజ్ చేయాల్సి వస్తే అంటే తాత్పర్యం, మొదటి చరణం ఆఖరిలో రఫీ గారు పాడినటువంటి ఫ్రేజ్ దగ్గర నుంచి మనం కొనసాగించాము. అది అయిపోయాక మధ్య పల్లవి, దాని తర్వాత 3వ సంగీతంలో స్ట్రింగ్స్ తోటి ఒక బిట్, అది అయ్యాక తార్ షెహనై మీద ఒక చక్కని బిట్, అది అయిన తర్వాత కోటో అనే వాయిద్యంపై ఇంకొక బిట్, అయ్యాక మళ్ళీ స్ట్రింగ్స్ మీద ఒక బిట్ వస్తుంది. అందులో పార్ట్స్ కూడా ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి. అలాగే 2వ చరణంలో మొదటి చరణంలో లేని కొన్ని చిన్న చిన్న తేడాలు మనం చూసాం రఫీ గారు పాడినటువంటి వెర్షన్లో. అంతే. మళ్ళీ చివరన ఫుల్గా పల్లవంతా వస్తుంది, ఆఖరి పల్లవి. అలా ఒక 2-3 సార్లు పాడతారు. అలా పాట ఫేడ్ అవుట్ అయిపోతుంది వాల్యూమ్. కార్డ్స్ అయితే నేను మొదటి భాగంలో చెప్పినవే సేమ్ అవే వస్తున్నాయి, మొత్తం అంతా కూడా ఏం మార్పు లేదు. సో ఈ పాట అయిపోయినట్టే. మళ్ళీ వచ్చే వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే విన్నపం ఉందో ఆ పాటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.